మే నెల అయితే ఎండింగ్కి వచ్చేసింది. జూన్లో చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి, ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ రాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా జూన్లో రాబోతున్న ఆ కిల్లర్ మొబైల్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 30 నుంచి 40,000 మధ్య ప్రైస్ రేంజ్లో రాబోతున్న మొబైల్స్ చూస్తే ఐక్యూన్ నుంచి ఐక్యూన్ నియో 7 Pro అయితే రాబోతుంది. సో జూన్ లాస్ట్ వీక్ అలా లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ఐక్యూన్ నియో 7 Pro 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా 50 MP సెన్సార్తో అయితే ఉండబోతుంది. సో 35 to 40 బిట్వీన్ అయితే ప్రైస్ని సెట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో, సో నథింగ్ ఫోన్ 2తో అయితే ఇది కంపీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ కెమెరాస్ పరంగా ఐక్యూ ఫోన్స్ ప్రీవియస్లీ అయితే నథింగ్ ఫోన్ 1తో అయితే కంపీట్ అవ్వలేకపోయాయి. చూద్దాం ఈ ఐక్యూ నియో 7 Pro ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మనకి సో 35 to 40 మధ్య ప్రైస్ రేంజ్లో నథింగ్ ఫోన్ 2 అయితే రాబోతుంది. సో ఇది కూడా జూన్ లాస్ట్ వీక్ లాంచ్ జరగచ్చు. మేబీ సేల్కి జూలై ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ టైంలో అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ లేటెస్ట్ గ్లిఫ్ట్ 2 ఇంటర్ఫేస్తో అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ సేమ్ మనకి సో ట్రాన్స్పరెంట్ డిజైన్ తోటే వస్తుంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఇంప్రూవ్డ్ కెమెరాస్తో ఉండబోతుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. మెయిన్ సెన్సార్ డెఫినెట్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటే వస్తుంది. అండ్ ఈసారి వీళ్ళు బ్యాటరీ కెపాసిటీని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసినట్లు తెలుస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉండబోతుంది. అండ్ డిస్ప్లే సైజ్ కూడా కొన్ని లీక్స్లో 6.5 ఇంచ్, కొన్ని లీక్స్లో 6.7 ఇంచ్ అని తెలుస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉండబోతుంది. బేస్ వేరియంట్ వీళ్ళు 35,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేయొచ్చు. అండ్ హైయర్ వేరియంట్ సో 40 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అండర్ 30,000 అంటే 20 to 30,000 ప్రైస్ రేంజ్లో రియల్మీ నుంచి రియల్మీ 11 సిరీస్ అయితే వస్తుంది. ఒకటి రియల్మీ 11 Pro ప్లస్, మరొకటి రియల్మీ 11 Pro. రెండు కూడా కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటే రాబోతున్నాయి, 120Hz రిఫ్రెష్ రేట్తో. అండ్ రెండిటి యొక్క డిస్ప్లే సైజ్ సిమిలర్గానే ఉండబోతుంది. 6.7 ఇంచ్ సైజ్లో అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా రెండిట్లో సిమిలర్గా ఉండబోతుంది. సేమ్ డైమెన్సిటీ 750 ఏదైతే మనం లావా అగ్ని 2లో చూసామో, డైమెన్సిటీ 1080 ఏదైతే రియల్మీ 10 Pro ప్లస్లో యూజ్ చేశారో, సో దాని యొక్క రీబ్రాండెడ్ వర్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే రియల్మీ 11 Pro ప్లస్లో మెయిన్ సెన్సార్ 200 MP సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఉండబోతుంది. మరొక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరొక 2 MP సెన్సార్, ఫ్రంట్ మనకి 16 MP కెమెరా ఉండబోతుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh 100W ఛార్జింగ్ లేదా 5000 mAh 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. అండ్ 10 Pro ప్లస్ కూడా సో సిమిలర్గానే ఉంటుంది. అండ్ రియల్మీ 11 Proలో కెమెరా మెయిన్ సెన్సార్ 108 MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ ఇందులో కూడా 16 MP కెమెరానే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 11 Pro ప్లస్ని వీళ్ళు 25 to 28,000 మధ్య ప్రైస్లో సెట్ చేయొచ్చు. అండ్ రియల్మీ 11 Proని సో 20 నుంచి 23,000 మధ్య ప్రైస్ రేంజ్లో సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ రియల్మీ 11 యొక్క లాంచ్ వీటితో కాకుండా కొంచెం డిలే జరిగే అవకాశాలు ఉన్నాయి ఇండియాలో. అండ్ ఇవి కాకుండా అండర్ 30,000 OnePlus నుంచి OnePlus Nord 3ని కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ ఎండింగ్ కల్లా. 6.78 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్తో వస్తుంది. అండ్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. 4nm ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడబోతున్నాం Nord 3లో. బట్ Nord 2కి సంబంధించి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. సో చూద్దాం Nord 3 ఎలా ఉంటుందో. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ, అప్ టు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతుంది. అండ్ OnePlus Nord 3 కాకుండా సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F54 కూడా రాబోతుంది. Exynos 1380 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 6.7 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతుంది. 108 MP మెయిన్ సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, స్టిల్ 25W ఛార్జింగ్ తోటే రాబోతుంది. సో నియర్లీ 30,000గా వీళ్ళైతే సెట్ చేసే అవకాశం ఉంది ప్రైస్ని. అండ్ మోటోరోలా నుంచి అబౌవ్ 50,000 ప్రైస్ రేంజ్లో మోటో ఎడ్జ్ 40 Pro అండ్ మోటో రేజర్ అయితే రాబోతున్నాయి. మోటో ఎడ్జ్ 40 Pro గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 6.67 ఇంచ్ సైజ్ డిస్ప్లే, అది కూడా 165Hz రిఫ్రెష్ రేట్తో ఉండబోతున్నట్లయితే లీక్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్తో, IP68 రేటింగ్తో, 4600 mAh బ్యాటరీ అండ్ అప్ టు 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. సో 55 ఆ రేంజ్లో అయితే దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది కాకుండా మోటో రేజర్ని కూడా వీళ్ళు అబౌవ్ 50,000లో తీసుకొస్తారు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ రాబోతుంది. అండ్ ఒప్పో నుంచి ఒప్పో Reno 10 సిరీస్ని కూడా మనం ఈ మంత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ మంత్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, బట్ ఈ మంత్ జరగలేదు.
మోస్ట్ ప్రాబబ్లీ జూన్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు ఏ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు జూన్లో అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే నథింగ్ ఫోన్ 2 కోసం కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో కొంచెం అగ్రెసివ్ ప్రైస్తో వస్తే అండ్ కెమెరాస్ అయితే ప్రీవియస్లీ నథింగ్ ఫోన్ 1లో బెటర్గా ఉన్నాయి. ఫోన్ 2లో ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నథింగ్ ఫోన్ 2లో. అండ్ కమెంట్ చేయండి మీరు దేనికోసం ఎగ్జైటెడ్గా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.